విశాఖకి సంబంధించినటువంటి క్యాంపు రాజకీయం నుంచి భూపతిరాజు సుజాత, ఇక్కడ భూపతిరాజు సుజాత కూటమికి మద్దతు ఇచ్చినటువంటి అమ్మాయి. వాస్తవంగా మలేషియాకేమో కూటమికి సంబంధించిన కార్పొరేటర్లందరినీ క్యాంపుకు పంపించారు. శ్రీలంక కొలంబోకేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ పంపించారు. ఈ మలేషియాకి వెళ్ళినటువంటి క్యాంపు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు రాత్రికి రాబోతున్నారు. అటు కొలంబో నుంచి వచ్చేవాళ్ళు రేపు పొద్దున్న రాబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వైసీపీకి సంబంధించినటువంటి ఆ వంశీరెడ్డి అనేటటువంటి అతన్ని తీసుకెళ్ళి చిట్ట చివరి నిమిషంలో తమ వైపుకి తిప్పేసుకున్నారు. ఇది గతంలో నాగిరెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి ఇది అనుకుంటా అతను నెంబర్ 1. రెండో పక్కన వచ్చేటప్పటికి ఇటు తాజాగా మొత్తం శెట్టి అమ్మాయి కూడా కీలక టర్న్ తీసుకుని విప్పు జారీ చేసిన అమ్మాయి తను అవతల పక్కన కూటమికి వెళ్ళిపోయింది. తద్వారా ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకు రేపు పొద్దున్న తేలబోతుంది. ఇక్కడ అవిశ్వాస తీర్మానానికి 2/3 కావాలి. మామూలు దానికైతే కనుక అవసరం లేదు. మేయర్ని ఎన్నుకోవడానికైతే 50% మెజార్టీ చాలు. దించేయడానికి 2/3 మెజార్టీ కావాలి. ఈ 2/3 మెజార్టీ కావాలన్నప్పుడు ఇందులోంచి కొంచెం పెద్దగా జరగాల్సి ఉంది. అందుకనే 2/3 పోకుండా చూసుకునే జాగ్రత్త చర్యలే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తుంది. లేటెస్ట్గా ఈ భూపతిరాజు వచ్చేటప్పటికి అకస్మాత్తుగా అందులో నుంచి అదృశ్యమైపోయింది. మలేషియాలో ఆ గ్రూప్లో రాలేదు. దీంతో ఒక్కసారి షాక్ తినడం కూటమి వంతయింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఈ ఎత్తుగడ వేసింది అని ఒకవైపు, లేదా ఆవిడ మిస్ అయిందని మరొక వైపు చర్చ జరుగుతోంది.